కథనాలు రాస్తున్న సూర్య పత్రిక విలేకరిపై చర్యలు తీసుకోవాలని ధర్మవరంలో డిమాండ్ చేసిన ఉమ్మడి జిల్లాల ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు పెనుబోలు శంకర్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎన్జీఓ కార్యాలయం వద్ద ఉమ్మడి జిల్లాల ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు పెనుబోలు శంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు పెనుబోలు శంకర్ మీడియాతో మాట్లాడుతూ గత 3 నెలల నుంచి సూర్య పత్రిక విలేకరి నిత్యం ధర్మవరం ట్రెజరీ కార్యాలయంపై ఏపీ ఎన్జీఓ పైన అసత్య కథనాలను ప్రచురణ చేస్తూ సూర్య విలేకరి 5 లక్షల రూపాయలు తనను డిమాండ్ చేయడం జరిగిందని, ఎందుకు చెల్లించాలని అడిగినందుకే తన పైన తను పనిచేస్తున్న కార్యాలయం పైన అసత్య ఆరోపణలు, అసత్య కథనాలు నిత్యం రాస్తున్నాడని, ఇలాంటి విలేకరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి కూడా తీసుకుపోవటం జరిగిందని, ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్న సూర్య విలేకరిపై చర్యలు తీసుకోవాలని తాను డిమాండ్ చేస్తున్నానని ఉమ్మడి జిల్లాల ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు పెనుబోలు శంకర్ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో పలువురు ట్రెజరీ, ఏపీ ఎన్జీఓ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ పనిచేస్తున్నాను మరియు కంబైన్డ్ జిల్లా అనంతపురం జిల్లా ట్రెజరీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 12 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాను. మొన్న కూడా ఎలక్షన్స్లో ఎన్నిక కావడం జరిగింది. ఇందులో భాగంగా అక్టోబర్ 11వ తేదీ సూర్య పేపర్ నందు వరుసన 11, 15, 16, 18 తేదీలుగా వరుసన 3 రోజులు పేపర్లో మా ట్రెజరీ మీద రాయడం జరిగింది, వరుస సీరియల్గా. ఆ రాయడంతో లేడీస్ ఎంప్లాయర్స్ గురించి కూడా ఆయన అసంబద్ధంగా రాయడం జరిగింది. మా ఎంప్లాయర్స్ అంతా నా ఇట్లా జరుగుతుంది, ఇట్లా పరిస్థితి రోజు రాస్తాడు పేపర్లో అని చెప్పంటే మేము పోవడం ఏమండి ఏంటి పరిస్థితి ఇట్లా చేస్తారు, ఈ లేడీస్ ఎంప్లాయర్స్ గురించి రాయడం ఏంటి, ఏదైనా ఉంటే మీరు మాతో మాట్లాడితే మేము ఏదైనా ఉంటే మీతో మాట్లాడి చేసేవాళ్ళం కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి గట్టిగా నిలదీయడంతో నెక్స్ట్ మళ్ళీ అదే పనిగా నేను అడిగిన ఉద్దేశంతో మళ్ళీ మరుసటి రోజు కూడా అదేవిధంగా పేపర్ మళ్ళీ ఆఫీస్ గురించి ఇట్లా టైటిల్ పెట్టి ఇట్లా ట్రెజరీ బొమ్మ పెట్టి, మా అనంతపురం జిల్లా ట్రెజరీ బొమ్మ పెట్టి రాయడం జరుగుతుంది. దాని తర్వాత మేము అంతా కలిసి ఆఫీస్లో ఎంప్లాయీస్ అంతా కలిసి ఎస్పీ గారు దగ్గర పోయి కంప్లైంట్ చేసినాం. సోమవారం మాకు ఖచ్చితంగా మెమరాండం ఇచ్చాం, సరే ఇట్లా జరుగుతుంది అంటే వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్, అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పంపించి దాన్ని ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మరుసటి రోజు కూడా సీఏ గారు పిలిపించడం జరిగింది. వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు రాలేదు. ఇంకా ఆ రోజు నుంచి ఇదే కొనసాగుతాం. ఇందులో భాగంగా మా మీదే మీ ప్రెసిడెంట్, ట్రెజరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ మా మీదే కంప్లైంట్ చేస్తారా పోలీస్ స్టేషన్లో, ఎస్పీ గారికి ఇస్తారా, సరే చూస్తాం అతను కదా అని చెప్పేసి నా మీద పర్సనల్గా ఏదో నన్ను అవమానకరంగా, నన్ను ఇక్కడ ఒక మానసికంగా హింసించే విధంగా రోజు నన్ను రాయడం, నన్ను టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా ఈ విధంగా చేస్తామని చెప్పి మళ్ళీ మా ఎంప్లాయర్స్ అసోసియేషన్ వాళ్ళ సెక్రటరీని పంపించడం జరిగింది. సెక్రటరీ ట్రెజరర్ ఇద్దరు, మహేష్ రెడ్డి, అనంతయ్య ఇద్దరు పోయినారు. మా ఇద్దరు వాళ్ళతో పాటు మా సభ్యులు కూడా నలుగురు పోయినారు. పోతే ఆయన 3 లక్షలు ఇస్తే మీకు ఫుల్ స్టాప్ పెడతాం, లేకపోతే ఇది విధంగా కొనసాగుతుంది అన్నాడు. మీ ప్రెసిడెంట్ చాలా అద్దెపోయాడు, మీ ప్రెసిడెంట్గా చూస్తాం. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తే లాస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఇవ్వలేమన్నా, అంతంతా మీ ఇష్టం ఏమని రాసుకోండి అని చెప్పేసి చెప్పి రావడం జరిగింది మా సభ్యులు. దాని తర్వాత ఈ విధంగానే రోజు ఏదో ఒకటి నా మీద కక్ష కట్టి ఈ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో మేము ఇవ్వలేదనే ఉద్దేశం మీద మా మీద ఈ విధంగా కక్ష కట్టి రోజు పేపర్కి వేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతాం. ఇందులో భాగంగా మొత్తం అనంతపురంలో మనం మీటింగ్ పెట్టుకుంటే ఆల్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ మంది ఎన్జిఓ అసోసియేషన్ ఎలక్షన్స్లో కూడా అందరూ సభ్యులంతా కలిశారు. ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఈ విషయం చర్చిస్తే అన్న మమ్మల్ని రాశాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మమ్మల్ని ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేస్తాడు, ప్రతి డిపార్ట్మెంటు రావడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఆయన లక్ష్మణ్ అనే వ్యక్తి అనంతపురంలో ఈ సూర్య పేపర్ నడుపుతూ మొత్తం ప్రతి తాలూకాలోనూ ప్రతి చోట వాళ్ళకి కావాల్సిన మనుషులను పెట్టుకొని దందాకు తెరలైపోయాడని చెప్పేసి అర్థమైంది. డబ్బు ఇస్తే లేదు, లేకుంటే రాయడం జరుగుతుంది. ఉదాహరణకు మన ధర్మవరంలో ఏదైతే కలెక్టర్ గారి యొక్క సంతకాల ఫోర్జరీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు అందరూ తెలుసు, విలేకరు కావండి, ఒక 10 ప్లాట్లు దాదాపు విలేకరు యొక్క దాంట్లో 10 ప్లాట్లు దాదాపు అమ్ముకొని ఈ విధంగా చేశాడని మీకు అందరూ తెలుసు. ఆయన గురించి ఆయన ఈ విధంగా రాస్తూ ఉన్నాడు నా గురించి.
ఈ విధంగా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు దాని మీద కేసు కూడా నడుస్తుంది. కలెక్టర్ యొక్క సంతకాలు పోటీ చేసిన వ్యక్తి విలేకరిగా చాలామంది అవుతాం. ఈ విధంగా నా మీద బురద జల్లే పరిస్థితి తీసుకొస్తాం. మేమేం చేసినాం అసలు? ప్రజలకు ఎవరికైనా మనం ఏమన్నా అసౌకర్యం కలిగిస్తున్నాం? మా సంఘం సరఫరా మేము చేసుకుంటూ పోతాం. ప్రజలకు కాస్తే ఇంకా మేము సహాయం చేసే వ్యక్తులం. అదేగా పోనీ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఏమన్నా దానికి ఏమన్నా ఇది చేస్తున్నామా? గవర్నమెంట్ నిబద్ధతగా దాన్ని పనిచేస్తున్నామా? దాని రూల్స్ లోబడే పనిచేస్తున్నాం. కానీ ఈ విధంగా మమ్మల్ని అనవసరమైనటువంటి హింస గురి చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మేమంతా కూడా ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో కలిసి త్వరలోనే కలెక్టర్ గారికి ఎస్ట్వేల్ డిస్ట్రిక్ట్ మా కలెక్టర్ గారికి కలిసి దీని ఆయన మీద కంప్లైంట్ చేసి ఐఆర్పీ ఆఫీస్కి కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ యొక్క పేపర్లో ఏ విధంగా అయితే ఎంతమందితో డబ్బులు చేశారో ఏది పరిస్థితి వివరాలని బయటకు తీసి దీన్ని ఎంక్వైరీ చేసి పెద్ద ఎత్తున దీని మీద ఇది చేయాలని చెప్పేసి మేము త్వరలోనే కార్యాచరణ చేసినాం. ఈ విధంగా ముందుకు పోవాలని ఆలోచన మీరు కూడా దయచేసి విలేకరులంతా ధర్మంలో నిర్ణయం ఉంచున్నారు. దయచేసి మీరు కూడా ఆలోచించి ఈ విధంగా మమ్మల్ని మీరు సహకరిస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.